ఆ రోజు భూమి వాళ్ళ అన్నయ్య కిరణ్కి పెళ్లి జరుగుతోంది. పెళ్లి జరిపించే పెద్దవాళ్లకన్నా, పెళ్లి తంతు చూస్తున్న ఈవెంట్ మేనేజర్స్ కన్నా భూమి ఎక్కువ టెన్షన్ పడుతోంది. అందుకు కారణం లేకపోలేదు. పట్టుచీర కట్టుకొని, ఒంటి నిండా నగలు పెట్టుకొని 16 తెలుగమ్మాయిలా ఉంది ఆమె ఆ రోజు. ఒకవైపు పెళ్లి జరుగుతుంటే, మరోవైపు ఆమె కళ్యాణ మండపం గేటు దగ్గర నిలబడి పడిగాపులుగా వస్తోంది. కాసేపటి తర్వాత స్టైల్గా సూటు బూటు వేసుకొని ఇంగ్లీష్ దొరలాగా నడుచుకుంటూ వచ్చాడు సూర్య. అమ్మయ్య, వచ్చేసావా? ఇంత లేటేంటి? మన అదృష్టానికి తగ్గట్టే ఈరోజు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందిలే. సరే సరే, తొందరగా లోపలికి రా అంటూ సూర్య చేయి పట్టుకొని మండపం వైపుగా తీసుకెళ్తోందామె. ఇదిగో అమ్మాయి, నువ్వు ఇలా నా చేయి పట్టుకోవడం మీ బంధువులు ఎవరైనా చూస్తే మనకంటే ముందే వెళ్ళి మీ నాన్నకి చెప్పేస్తారు మరి. అబ్బా అవును, టెన్షన్లో నాకేది తోచడం లేదు. ఇంకొక అరగంటలో పెళ్ళైపోతుంది. ఆ తర్వాత నాన్నని పక్కకు తీసుకొచ్చి నిన్ను పరిచయం చేస్తాను. ఒప్పుకుంటే మాతో పాటు విందులో కూర్చొని భోజనం చేస్తావు. లేదంటే నీతో పాటు నేను పస్తులుంటాను. ఒప్పుకుంటారులే బంగారం, అంత టెన్షన్ తీసుకోకు. సరే, నువ్వు వెళ్ళి ఏదో ఒక చైర్ చూసుకొని కూర్చో. వెళ్ళమంటున్నా కదా. వెళ్తాలే, కానీ ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. అచ్చం పెళ్లి కూతుర్లా. మన పెళ్ళికి కూడా ఇలాగే ముస్తాబవుతావా? అవుతాం లేవయ్యా స్వామి. ఇప్పుడు నీ పొగడ్తల్ని కూడా ఆస్వాదించే స్థితిలో నేను లేను. వెళ్ళి కూర్చోపో. వెళ్తాన్లే, నువ్వంత బీపీ పెంచుకోకు. అందం తగ్గిపోగలదు అంటూ నవ్వుతూ వెళ్ళి ఓ చోట కూర్చున్నాడు సూర్య. ఎక్కడా ఏ లోటు రాకుండా వెళ్ళి తంతు సవ్యంగా జరుగుతోంది. కిరణ్ వాళ్ళ నాన్నగారు సుధాకర్, ఇదిగో ఏమయ్యా ఆకాశు. ఆ అంకుల్, వస్తున్నాను. భోజనాల ఏర్పాట్లు అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయా? ఇటు అక్షింతలు పడగానే అందరూ భోజనాలకు వెళ్ళిపోతారు. అంకుల్, ఆల్రెడీ వంటలు పూర్తయ్యాయి, వడ్డించడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని టెన్షన్ తీసుకోవద్దని చెప్పానా? చెప్పావులే, మా ఇంట్లో జరుగుతున్న మొదటి పెళ్లి కదా, కంగారు ఉంటుంది ఎంతైనా. మరి టెన్షన్ ఎందుకు దండగా, ఈ ఆకాష్ మీతో ఉండగా. కూల్ అంకుల్. సినిమా స్టైల్లో చెప్పినా కరెక్ట్గా చెప్పావు. నీలాంటోడు ఒక్కడుంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ఏ టెన్షన్ ఉండదు. మీ అమ్మా నాన్నలు అదృష్టవంతులు. కేవలం మీ నాన్న నాకు స్నేహితుడైనందుకు నా కుటుంబం మీద ఇంత అభిమానం కురిపిస్తున్నావు. మా కోసం ఇంత కష్టపడుతున్నావు. నీకు అందమైన అమ్మాయిని జంటగా తీసుకొచ్చి నీ రుణం తీర్చుకుంటానులే ఆకాష్. థ్యాంక్స్ అంకుల్. కానీ నాకు డౌటు, కిరణ్కి అలా పూలతో ముసిగేశారేంటి? మా కుటుంబంలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం. నా పెళ్ళికి కూడా అలాగే ముసుగు వేశారు. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత మళ్ళీ అప్పగింతలు జరిగే సమయం వరకు ఆ ముసుగు అలాగే ఉంటుంది. మరి పెళ్లి ఫోటోలు ఎలా తీస్తారు? అన్ని తంతులు పూర్తయిపోయిన తర్వాత సపరేట్గా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చొని ఫోటోలు తీయించుకోవాలి తప్ప ఆ ముసుగు తీసే ప్రసక్తే లేదు. అవునా? బాగుంది మీ సాంప్రదాయం. సరే, ఇక మీరు రిలాక్స్గా చేతిలో అక్షింతలు పట్టుకొని పెళ్లి తంతు చూస్తూ ఉండండి. మిగిలిన పనులన్నీ ఆన్ టైం చకచకా అయిపోతాయి అంతే అంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పెళ్లి సవ్యంగా జరిగింది. చాలామంది భోజనాలకు కూడా కూర్చున్నారు. ఆకాష్ ఎంతో చలాకీగా సందడి చేస్తూ వర్కర్లతో పాటు కలిసిపోయి భోజనాలు వడ్డిస్తున్నాడు. అమ్మయ్య, పెళ్ళైపోయింది, ఇక వెళ్ళి నాన్నతో మాట్లాడాలి అని తండ్రిని పక్కకి లాక్కెళ్ళింది భూమి. ఏంటమ్మా, ఎందుకంత హడావిడి చేస్తున్నావు? నాన్న, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ఇంత పెళ్లి హడావిడి నడుస్తోంది, ఇప్పుడే చెప్పాలా? ఇంటికెళ్ళాక చెప్పొచ్చు కదా. లేదు నాన్న, నువ్వు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు, ఇప్పుడు చెప్తేనే బాగుంటుంది. సరే అయితే చెప్పు మరి. ఆమె కాస్త కంగారు పడుతూనే సూర్య అంటూ అతన్ని పిలుస్తుంది. సూర్య సుధాకర్ ముందుకొచ్చి నిలబడతాడు. ఎవరమ్మా ఈ అబ్బాయి? నాన్న, నేను సూర్య ఒకరినొకరం ఇష్టపడుతున్నాం. భూమి, ఏమంటున్నావు? ప్లీజ్ నాన్న, కోప్పడకు, ప్రశాంతంగా విను. సూర్య చాలా మంచివాడు, మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. మెల్లిగా ఆలోచించు నాన్న. ఏ బాబు, నిజంగానే నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అవును అంకుల్, మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నాకెవరూ లేరండి, అనాథని. నాకు 18 ఏళ్ళు వచ్చే వరకు ఒక చర్చి ఫాదర్ నన్ను పెంచారు. ఆ తర్వాత నేను బయటకు వచ్చేసాను. కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకున్నాను. ఏంటమ్మా ఇది? అసలు కుటుంబమే లేని వాళ్ళ ఇంటికి ఎలా పంపాలి నిన్ను? అలా అనకు నాన్న. పెళ్ళయ్యాక మనమంతా ఒకే కుటుంబం కదా అంకుల్.
మీ అమ్మాయికి అత్తవారింటి సాధింపులు ఏమీ ఉండవు. అదొక అడ్వాంటేజ్ అని అనుకోండి. సూర్య మాటలు సుధాకర్ని ఆలోచనలో పడేశాయి. అది కూడా నిజమే. నా కూతుర్ని బాధ పెట్టేవాళ్ళ ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. దాని బాగోగులు చూడ్డానికి మేమంతా లేమా ఏంటి అని మనసులో అనుకుంటున్నా ఏదో అనుమానం అతన్ని ఆపేస్తోంది. అప్పుడే అక్కడికి ఆకాష్ వస్తాడు. సరైన సమయానికి వచ్చావయ్యా ఆకాష్. ఏమైంది అంకుల్? ఇదిగో ఈ అబ్బాయి. రే సూర్య, నువ్వేంట్రా ఇక్కడ అన్నాడు ఆకాష్ ఉత్సాహంగా. ఇతను నీకు తెలుసా? తెలుసా అని మెల్లగా అడుగుతారేంటి అంకుల్? వాడు నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య. అవునా? అయితే నువ్వు చెప్పే మాట మీదే నా నిర్ణయం ఆధారపడుతుంది. ఏం చెప్పాలి అంకుల్? నీ స్నేహితుడు సూర్య నా కూతురు ప్రేమించుకుంటున్నామని, మాకు పెళ్లి చేయమని అడుగుతున్నారు. ఇతనికి ఏమో కుటుంబమే లేదు. మరి ఎలా అని ఆలోచిస్తున్నాను. నువ్వేమంటావు? ఆకాష్ కాసేపు ఆలోచించి, సూర్య చాలా మంచివాడు అంకుల్. తనని బాగా చూసుకుంటాడు. వాళ్ళకు అండగా ఉండడానికి మీ కుటుంబం ఉంది కదా. కదా? సరిగ్గా నేను ఇదే ఆలోచిస్తున్నానబ్బాయి. నీ స్నేహితుడు అన్నావు కాబట్టి నాకు అతని మీద పూర్తిగా నమ్మకం కుదిరింది. అంటే మీరు మా పెళ్ళికి ఒప్పుకున్నట్టే కదా నాన్న? ఒప్పుకుంటున్నానమ్మా. నా బంగారు తల్లి ఇష్టాన్ని నేను కాదంటానా? సుధాకర్ అంగీకారంతో భూమి ఆనందానికి హద్దు లేకుండా పోయింది. కాసేపు గంతులు వేసి ఆ తర్వాత ఆకాష్ దగ్గరకొచ్చి, చాలా థ్యాంక్స్ అండి. మీరు చెప్పిన మాట వల్ల నాన్నకి నమ్మకం కుదిరింది. మాకు పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నారు. సూర్య మీకు ఫ్రెండ్ అవ్వడం నాకు అదృష్టంగా మారింది అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. అవునరా ఆకాష్, నువ్వు ఇక్కడ ఉండడం వల్ల మా పని ఈజీ అయిపోయింది. రేయ్, నువ్వు నా ఫ్రెండ్విరా. నా ప్రాణమైనా పెట్టేస్తాను నీకోసం. ఇంత చిన్న సాయం చేయలేనా? నాకు తెలుసురా ఆకాష్. నేను ఫాదర్ ఇంటి నుంచి బయటకు వచ్చేసినప్పటి నుండి నీ స్నేహం వల్లే కదా ఈ స్థాయికి చేరుకోగలిగాను. నీలాంటి స్నేహితుడు దొరకడం ఒక వరం నాకు. సరేరా, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి. పెళ్లి పనులు ఇంకా మిగిలిన్నాయి, అవన్నీ నేను చూసుకుంటాను అని ఆకాష్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొద్ది రోజులు గడిచిపోతాయి. సూర్య భూమిల పెళ్లికి ఏర్పాట్లు కూడా మొదలవుతాయి. పెళ్లి షాపింగ్, హల్దీ, మెహందీ ఇలా అన్నింటినీ ఎంతో ఎంజాయ్ చేస్తోంది ఆమె. ఆమె అంతులేని సంతోషాన్ని చూసి తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోతారు. సుధాకర్ భూమి సూర్యల పెళ్లి బాధ్యతని కూడా ఆకాష్ చేతుల్లోనే పెడతాడు. కుటుంబం అంతా ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటూ పెళ్లి తంతులన్నీ జరిపిస్తున్నారు. కూతురు సంతోషం కోసం సంగీత్ వేడుక కూడా ఏర్పాటు చేశాడు సుధాకర్. సంగీత్లో భూమి సూర్యలిద్దరు కలిసి డాన్స్ కూడా చేస్తారు. సూర్య, నా లైఫ్లోకి ఒక్కసారిగా ఇంత ఆనందం వచ్చేసింది. అసలు నమ్మలేకపోతున్నాను తెలుసా? అదేంటి మేడం గారు సడన్గా అలా అనేశారు? నిజం సూర్య, చిన్నప్పటి నుంచి నేను ఏది కోరుకున్నా అది నా చేతికి వచ్చేదే కాదు. నేను కోరుకున్న స్కూల్లో చదవలేకపోయాను. నాకు ఇష్టమైన డ్యాన్స్ నేర్చుకోలేకపోయాను. ఇప్పుడు కూడా యుఎస్లో జాబ్ సంపాదించాలని ఎన్నో ఆశలున్నా మనసులో నాన్న దానికి అస్సలు ఒప్పుకోలేదు. ఇలా నాకు నచ్చింది ఏది దక్కకపోవడం అలవాటైపోతూ వచ్చింది. కానీ ఆ డిప్రెషన్ మొత్తం పోగొట్టేలా నేను అమితంగా ఇష్టపడే మనిషిని దేవుడు నాకు జీవితంలోకి పంపిస్తున్నాడు. ఇక నా కోసం నేను దేవుడిని ఏం కోరుకోను. నా సూర్య నేను కలిసి సంతోషంగా ఉంటే చాలు అని తప్ప. ఈసారి నీ కోరిక దేవుడు తప్పకుండా వింటాడులే. జీవితాంతం నువ్వు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తాడు. ఐ లవ్ యూ సూర్య. లవ్ యూ టు బంగారం. ఎందుకెప్పుడు నన్ను బంగారం బంగారం అని పిలుస్తావు? మీ నాన్న నిన్ను నిలువెత్తు బంగారంలా పెంచాడు, తెలుస్తోంది కదా. నేను కూడా జీవితాంతం అలాగే చూసుకోగలనని నాకు గుర్తుండడానికి అలా పిలుస్తాను. చూసుకుంటావులే, నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్స్ బంగారం. అలా ఆ జంట ఎంతో సంతోషంగా పెళ్లిపీటలెక్కే క్షణం కోసం ఎదురు చూస్తోంది. ఆ రాత్రి తెల్లవారిపోయింది. మరుసటి రోజు ముహూర్తం దగ్గర పడనే పడింది. సుధాకర్ తన చెల్లెల్ని బావగారిని పెళ్ళికొడుకు తల్లిదండ్రుల స్థానంలో నిలబెట్టాడు. వాళ్ళు విడిదింటి నుంచి పెళ్ళికొడుకుని ముస్తాబ్ చేసి మండపానికి బయలుదేరుతారు. అదేంటి బాబు, ఇంకా మండపంలోకి వెళ్ళకముందే ముసుగేసుకున్నావు? పెళ్ళికొడుకుని చేయగానే ముసుగు వేసుకోవాలని మామయ్య గారు చెప్పారాంటీ? ఏమైంది నీ గొంతుకి? బొంగురుపోయినట్టుగా అలా మాట్లాడుతున్నావేంటి? నిన్న హల్దీ వేడుకల్లో బాగా తడిపేశారు కదా అండి. చాలా జలుబు చేసింది. మండపంలో తుమ్ములొస్తాయేమోనని భయం కూడా ఉంది. ఏం కాదులే, మా అన్నయ్య వదినలకి అంత మూఢనమ్మకాలేమీ లేవు. వెళ్దాం పద అంటూ భూమి మేనత్త మామయ్యలు పెళ్లి కొడుకుని మండపానికి తీసుకెళ్లారు. పీటల మీద కూర్చున్న భూమి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవిలా ఉంది.
అంత అందం, ఆనందం ఆమెలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆమె కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, బంధుమిత్ర సపరివారం అందరి ముందు ముత్యాల పందిరిలో దేవతల వివాహాన్ని తలపించేంత అద్భుతంగా జరిగింది ఆ పెళ్ళి. 3 ముళ్ళు ఆమె మెడలో పడిన క్షణాన భూమి మనసు ఆనందంతో పులకరించిపోయింది. సుధాకర్, కళ్యాణి దంపతుల కళ్ళు ఆనంద బాష్పాలతో చెమ్మగిల్లాయి. కిరణ్, అతని భార్య వర్ష కూడా ఎంతో మురిసిపోయారు. ఇంటి ఆడపడుచు పెళ్లిని ఇంత అద్భుతంగా జరిపించగలిగామని. కోరుకున్న వాడితో ఆమె జీవితం 1000 దీపాల జ్యోతిలా వెలిగిపోబోతోందని. వచ్చిన వాళ్ళంతా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. పెళ్లి తంతు మొత్తం పూర్తయిపోయింది. సుధాకర్ కళ్ళు ఆకాష్ కోసం వెతకడం మొదలుపెట్టాయి. కిరణ్ పెళ్లిలో ఆకాష్ నిమిషానికి 4 సార్లైనా కంటికి కనిపించేవాడు. అంత హడావిడి చేశాడు, ఈరోజు అసలు కనిపించడం లేదేంటి అనుకుంటున్నాడు. 3 ముళ్ళు పడిపోవడంతో అక్షింతలు వేసిన బంధువులంతా భోజనాలకు వెళ్ళిపోయారు. ఫోటోగ్రాఫర్ పెళ్ళికొడుకు ముసుగు తీసేస్తే ఇద్దరికీ కలిపి కొన్ని ఫోటోలు తీయాలి అన్నాడు. అంతటితో కంగు తిన్న ఆ పెళ్ళికొడుకు భయంగా లేచి నిలబడ్డాడు. బాబు సూర్య, ముసుగు తీ, ఇంకా ఈ ఆచారాన్ని పాటించాల్సిన అవసరం లేదు, పెళ్లితంతు పూర్తయిపోయింది కదా. అతను కంగారు పడుతూ ఆ ముసుగు తీస్తాడు. ముసుగు తీశాక అతన్ని చూసిన ఆ కుటుంబం అంతా షాక్కి గురవుతుంది, ఎదురుగా నిలబడి ఉన్న ఆకాష్ని చూసి. ఆకాష్, నువ్వేంటిక్కడ? సూర్యస్థానంలో నువ్వెందుకు కూర్చున్నావు అంటూ అందరూ ప్రశ్నల వర్షం కురిపించారు. అతను ఏం సమాధానం చెప్పలేదు. కాసేపటికి భూమి షాక్లో నుంచి తేరుకొని కట్టలు తెంచుకున్న కోపావేశంతో అతని చొక్కా పట్టుకొని, ఎంత ధైర్యం రా నీకు, నా పక్కన పెళ్లి కొడుకుగా కూర్చోడానికి, నా మెడలో తాళి కట్టడానికి? సూర్యకి ప్రాణ స్నేహితుడనని చెప్పుకున్నావు కదరా, అలాంటిది వాడి స్థానంలోకి నువ్వెలా వచ్చావు? నా సూర్య ఏమయ్యాడు, ఏం చేశావు? ఇక నోరు విప్పక తప్పదనుకొని ఆకాష్, సూర్య లేడు, రాడు కూడా. రాడంటే నీ ఉద్దేశం ఏంటి? సూర్య నిన్ను మోసం చేశాడు భూమి. వాట్? నా సూర్య మోసం చేయడమా? అది కలలో కూడా జరగదు. నువ్వే వాడిని ఏదో చేసుంటావు దురుద్దేశంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి. నేను చెప్తున్నది నిజం. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడి గురించి నాకు అన్నీ తెలుసు అనుకున్నాను. కానీ వాడు నిన్ను ప్రేమించిన విషయమే నాకెప్పుడూ చెప్పలేదు. అయినా కూడా స్నేహితుడు కదా అని ఆ రోజు మీ నాన్నగారిని నేను ఒప్పించాను. కానీ నిన్న రాత్రి వాడి ప్రవర్తన ఎందుకో అనుమానంగా అనిపించి ఫాలో అయ్యాను. వాడు బస్టాండ్ వైపు పరుగులు తీశాడు. వాడితో పాటు ఓ అమ్మాయి కూడా ఉంది. పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను, కానీ కుదరలేదు. అతనికి నీకంటే అందమైన, ఆస్తిపర్రాలైన అమ్మాయి దొరికిందని, ఆమెను పెళ్లి చేసుకుంటే అతని భవిష్యత్తు బంగారంలా ఉంటుందని, అందుకే ఆమెతో వెళ్ళిపోతున్నా అని నాకు మెసేజ్ పెట్టాడు. ఇదిగో చూడు, నేను చెప్పేది అబద్ధం అనుకుంటే వాడి ఫోన్ నుంచి వచ్చిన మెసేజే. రాత్రే ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను. అంకుల్ మొహంలో ఉన్న ఆనందం చూసి చెప్పలేకపోయాను. ఇంత దూరం వచ్చిన పెళ్ళి ఆగిపోతే అందరిలో ఆయన తలదించుకునే పరిస్థితి వస్తుందని వాడి స్థానంలో నేనొచ్చి కూర్చున్నాను. మీకు చేతులు జోడించి క్షమాపణలు చెప్తున్నాను అంకుల్. నేను చేసిన తప్పైతే నాకు ఎలాంటి శిక్ష అయినా వేయండి, పర్వాలేదు. నువ్వు తప్పు చేయలేదు ఆకాష్, చెయ్యవు కూడా. నిజానికి నీకు మా అమ్మాయికి పెళ్లి చేయాలని నా మనసులో ఎప్పటినుంచో ఉంది. కానీ భూమి సూర్యని ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆ ఆలోచన మార్చుకున్నాను. వాడు చేసిన మోసం వల్ల నా పరువు పోకుండా, నా కూతురు భవిష్యత్తు పాడవకుండా నువ్వింత గొప్ప సాహసం చేశావు. నేనే నీకు చేతులెత్తి కృతజ్ఞతలు చెప్తాను. ఏం మాట్లాడుతున్నారు నాన్న? సూర్య నన్ను మోసం చేశాడంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అయినా విషయం మనతో చెప్పాలి కానీ ఇలా అతను పెళ్లి చేసుకోవడం ఏంటి? మీరు దాన్ని సమర్థించడం ఏంటి? ఇంతసేపు పిచ్చిదాన్లా పెళ్లిపీటల మీద నా సూర్యతో పెళ్లి జరగబోతోందని కొండంత ఆశతో మురిసిపోయాను నేను. ఇతని వల్ల ఇప్పుడు నా కళ్ళ ముందు అంతా చీకటే మిగిలింది. తప్పమ్మా భూమి. ఆకాష్ నీకు మన కుటుంబానికి సాయం చేయడానికి చేశాడు, అర్థం చేసుకో. మొండిపట్టు పట్టకు. అంటే ఇప్పుడు నన్ను అతనితో పంపించేస్తారా? అవును, నేను వెళ్ళనంటే వెళ్ళను, వెళ్ళి తీరాలి. ఇదే నా ఆఖరి నిర్ణయం అంటూ కూతుర్ని బలవంతం చేసి ఆకాష్ వెంట అత్తవారింటికి పంపించేశాడు సుధాకర్. ఆకాష్ అమ్మా నాన్నలు తమ సొంత ఊర్లో ఉండేవారు. అతను ఉద్యోగరీత్యా సిటీలోనే ఉండేవాడు కాబట్టి అతనుంటున్న ఫ్లాట్కి ఆమెను తీసుకెళ్తాడు. అమ్మా, పెళ్లి తర్వాత మన ఊరికే రావాలి, నాకు తెలుసు. కానీ భూమి మనసు ఇప్పుడేం బాలేదు, అర్థం చేసుకోండి. సరేరా, నీ ఇష్టం అంది అతని తల్లి.
నా స్నేహితుడి కుటుంబం బాగుండాలని ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు నువ్వు. నిన్ను చూసి ఓ తండ్రిగా ఎంతో గర్విస్తున్నానురా ఆకాష్. వీలైనంత త్వరలో కోడలి మనసు మార్చి తనని సంతోషంగా ఉండేలా చూసుకో. మేం బయలుదేరతాం అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఆ ఇంటికి వెళ్ళింది మొదలు 10 రోజుల వరకు భూమి ఏమీ మాట్లాడలేదు. ఇంట్లో 2 మనుషులున్నా ఇల్లంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. ఆకాష్ సమయానికి అన్నీ వండి పెట్టి భార్య ముందుంచేవాడు. చెయ్యి కడగడం కోసం మాత్రమే తింటున్నట్టుగా తినేది ఆమె. అతనికి ఆమె పట్ల దిగులు పెరిగిపోయింది. భూమి ఏమీ సరిగా తినడం లేదు. తనని వదిలేసి ఆఫీస్కి వెళ్ళాలన్నా భయమేస్తోంది. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని. మంచో చెడో తాళి కట్టాను నేను. ఇప్పుడు నా భార్య నాకు బాధ్యతగా మారిపోయింది. ఏం చేస్తే తనలో మార్పు వస్తుందో అర్థం కావడం లేదు అనేదే ఆలోచన అతనికి. ఇక ఆఫీస్కి వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చింది. భయంగానే ఆమెను ఇంట్లో వదిలి, జాగ్రత్తగా ఉండు, నిన్ను మహారాణిలా పెంచిన నీ కన్నవాళ్ళని దృష్టిలో పెట్టుకొని నీ మనసుకైన గాయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయి. నా మీద ఏదైనా కోపం ఉంటే నన్ను తిట్టినా కొట్టినా పడ్డానికి నేను సిద్ధంగా ఉంటాను. కానీ నీ మీద చిన్న గీత కూడా పడకూడదు. అది నాకు బాధ్యత. మీ అమ్మ నాన్నలకి అవసరం. నువ్వేం భయపడక్కర్లేదు. నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు. సాయంత్రం నువ్వు వచ్చాక నన్ను బయటికి తీసుకెళ్ళు. అలా ఆమె చెప్పడంతో అతనికి కాస్త ఊరటగా అనిపించింది. ధైర్యంగా ఆఫీస్కి వెళ్ళాడు. సాయంత్రం పని త్వరగా ముగించుకొని ఇంటికొచ్చాడు. వచ్చేసాను భూమి, 5 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వస్తాను. బయటికి వెళ్దామన్నావు కదా. అలాగే. కాసేపటి తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి తాళం వేసి బయటికొచ్చారు. చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఏంటి, ఎందుకని? కంప్లైంట్ ఇవ్వడానికి. నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని నా మీద కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నావా? కాదు, సూర్య చేసిన మోసం గురించి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకులే భూమి, వదిలేయొచ్చు కదా. లేదు, సూర్య వెళ్ళిపోవడం వెనక ఉన్న అసలు కారణాలు నాకు తెలియాలి. అంటే జరిగింది నువ్వు నమ్మడం లేదా? నమ్మకం ముఖ్యం కాదు, నిజం ముఖ్యం. నువ్వు తీసుకెళ్ళనంటే నేను ఆటోలో వెళ్ళిపోతాను. వద్దులే, వెళ్దాం పదా అంటూ ఆమెతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడతను. సూర్య కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తుంది ఆమె. పోలీసులు జరిగిందంతా అడుగుతారు. అంటే ఆఖరి నిమిషంలో మిమ్మల్ని మోసం చేసి పారిపోయాడన్నమాట. పారిపోయిన మాట వాస్తవం సార్. మోసం చేశాడా లేదా అన్నదే బయటపడాలి. లేదంటే నేను ప్రశాంతంగా బ్రతకలేను అని చెప్పి ఆమె అక్కడి నుంచి వచ్చేసి స్టేషన్ బయట నిల్చుంటుంది. మీరు ఎలాంటి ఎంక్వైరీలు చేయొద్దు సార్ అంటూ పోలీసుల్ని బతిమాలుకుంటాడు ఆకాష్. అదేంటి, నీ భార్య వెతకమంటుంది, నువ్వు వద్దంటావు. అంటే నువ్వే ఏమైనా చేశావా అతన్ని? అది కాదు సార్ అంటూ అతను తనకు తెలిసింది పోలీసులకు చెప్తాడు. దాంతో వాళ్ళు ఎదురు ప్రశ్నలు వేయడం ఆపేస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా రోజులు గడుస్తూ ఉంటాయి. భూమి ఆకాష్ల మధ్య మాటలు కలుస్తుంటాయి. నువ్వు ఏమాత్రమైనా కోలుకొని మాట్లాడతావని నేను ఊహించలేదు భూమి. చాలా భయపడ్డాను. నా మనసుకైన గాయం ఇంకా పచ్చిగానే ఉంది సూర్య. సారీ ఆకాష్. అర్థమవుతోంది భూమి. పోనీ నువ్వు నీ చదువు గురించి, కెరీర్ గురించి ఆలోచించవచ్చు కదా. నాకు యుఎస్ వెళ్ళి జాబ్ చేయాలనే కల ఉండేది. అందుకు నాన్న ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకొని సూర్యతో ఆనందంగా బతకాలనుకున్నాను. అది కూడా జరగలేదు. ఎందుకు బ్రతుకుతున్నానో నాకు అసలు అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, నువ్వు కట్టిన ఈ తాళిని నేను చివరి వరకు గుండెల మీద మోయదలుచుకోలేదు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు నేను విడిపోక తప్పదు. భార్య మాటలకి ఆకాష్కి కాస్త బాధేసినా నీకంటూ ఒక మంచి భవిష్యత్తు దొరుకుతుందంటే అలాంటి రోజు వచ్చినప్పుడు నేను నిన్ను సపోర్ట్ చేస్తాను భూమి. భయపడకు. అయితే మనిద్దరం స్నేహితులుగా ఉందాం. సరే, నువ్వెలా చెప్తే అలా. అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆకాష్ ఆఫీస్లో కంటే ఇంట్లో ఎక్కువగా ఉండడానికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు. ఆమెను సంతోషపెట్టడానికి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. భూమి ఒంటరిగా గదిలో ఉండడం మానేసి వంటగదిని తన సామ్రాజ్యంగా మార్చుకుంది. భర్తకు నచ్చిన వంటలు చేసి పెడుతూ సంతోషపడేది. నువ్వు నా కోసం చాలా చేసావు ఆకాష్. బదులుగా నీకోసం నేనేమీ చేయలేను. నా వల్ల కనీసం నువ్వు తృప్తిగా భోజనం చేసేవాడివి అన్న ఒక చిన్న ఆనందమైనా మిగులుతుంది నాకు. అలా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయిస్తూ తమ స్నేహాన్ని ముందుకు కొనసాగించారు వాళ్ళు. ఓ రోజు, ఇంకో 10 రోజుల్లో నేను నీకు అద్భుతమైన సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను భూమి. ఏంటి సార్ అది?
ఇప్పుడు కాదు, అదేంటో తెలుసుకోవడానికి నువ్వు 10 రోజులు వెయిట్ చేయాల్సిందే. ఆ తర్వాత నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. అవునా? సరే అయితే నేను వెయిట్ చేస్తానులే. అలా ఆ సంభాషణ జరిగిన రోజు అతను ఆఫీస్కి వెళ్ళిపోయాక నా రూమ్లో అన్నీ ఉన్నాయో లేదో చూస్తాడు, కానీ తన రూమ్ మాత్రం నీట్గా పెట్టుకోడు ఈ మనిషి. నేను వెళ్ళిపోయాక మళ్ళీ ఎవరిని పెళ్లి చేసుకుంటాడో కానీ ఆ అమ్మాయి పాపం చాలా తిప్పలు పడాలి. కాదులే, ఆకాష్ చాలా మంచివాడు. ఆ అమ్మాయి అదృష్టవంతురాలే అవుతుంది అనుకుంటూ చిందరవందరగా పడి ఉన్న వస్తువులన్నీ సర్దుతోంది ఆమె. అంతలో డెస్క్లో ఆమెకు ఒక డైరీ కనిపిస్తుంది. అబ్బో, అబ్బాయి గారికి డైరీ రాసే అలవాటుంది. తను వచ్చే వరకు ఇంట్లో ఎలాగో టైంపాస్ అవ్వడం లేదు. ఈ డైరీ నాకు మంచి టైంపాస్ ఇస్తుంది. చదవడం మేనేజ్ కాదనుకో, ఏం పర్లేదులే, తను ఏమీ అనడు అనుకుంటూ చదవడం మొదలుపెట్టింది. ఒక్కో పేజీ తిప్పుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ పెళ్లి జరిగిన తేదీ రోజు దగ్గరికి వచ్చి ఆగింది. మా పెళ్లి గురించి తన మనసులో ఎలాంటి అభిప్రాయం ఉందో ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది అనుకుంటూ చదవడం మొదలుపెట్టింది. ఇప్పుడు టైం రాత్రి 10:30 అవుతుంది. అమ్మా నాన్నని ఊరు పంపించేశాను. ఏడ్చి ఏడ్చి అలసిపోయి నా భూమి నిద్రపోతోంది. కానీ నా కంటి మీదకి కునుకు వచ్చి చేరడం లేదు. ఎలా వస్తుంది? నా ప్రాణ స్నేహితుడిని నేను పోగొట్టుకున్నాను. అవును, నిన్న రాత్రి భూమితో మాట్లాడి సూర్య తిరిగి వస్తున్నప్పుడు నేను నా పాత స్నేహితుడితో మాట్లాడుతూ ఉన్నాను. సూర్య రాకని గమనించలేదు. ఏంట్రా ఆకాష్ ఇది? 6 ఏళ్లుగా నువ్వు భూమిని ప్రేమిస్తున్నావు. నిన్నగాక మొన్న ఎవరో తన జీవితంలోకి వస్తే వాడికి తను వదిలేస్తావా? నీ స్థానంలో నేనుంటే వాళ్ళని విడదీసి మరీ నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడిని. వేరే ఎవరైనా అయితే నాకు అలాంటి ఆలోచన వచ్చేదేమో. కానీ అక్కడున్నది నా సూర్య. వాడి మనసు బంగారం. నాకంటే భూమిని వాడే బాగా చూసుకుంటాడు. నాకు తనతో రాసిపెట్టి లేదనుకుంటాను అని మేమిద్దరం మాట్లాడుకోవడం సూర్య విన్నాడు. నాకు దగ్గరగా వచ్చాడు. తనని ఫేస్ చేయడానికి నాకు భయం వేసింది. అక్కడి నుంచి పారిపోయి వీధుల్లోకి వచ్చేసాను. తను నా వెనకే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకురా ఆకాష్ ఇలా చేశావు? ఆ క్షణం నా బాధని కంట్రోల్ చేసుకోలేక వాడి భుజాల మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చాను. మనసులో భూమి మీద ఇంత ప్రేమ పెట్టుకొని మా ఇద్దరికీ నీ చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తున్నావు. ఇది తప్పురా. తప్పేముంది సూర్య? భూమికి నువ్వంటే ప్రాణం. నీతో అయితేనే తను సంతోషంగా ఉంటుంది. అయినా ఆకాశం భూమి కలుస్తాయా ఏంటి? అది మన భ్రమ మాత్రమే. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, భూమి ఎప్పుడు సూర్యుడి చుట్టే తిరుగుతుందని. అలా భూమి మనసు ఎప్పుడు ఈ సూర్య చుట్టే తిరుగుతుంది. ఆకాష్ తన జీవితంలోకి ఎప్పటికీ రాలేడు, రాకూడదు. లేదురా, నువ్వింత బాధపడుతుంటే నేను తన్ని పెళ్లి చేసుకుని సుఖంగా బతకలేను. 7 ఏళ్ల నుంచి నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నా ఫీజులు కట్టావు, నా తిండికి డబ్బులు ఇచ్చావు, హాస్టల్ ఫీజు కట్టావు. నాకు జాబ్ వచ్చే వరకు నా అవసరాలన్నీ చూసుకున్నావు. నా కోసం ప్రాణం ఇవ్వమన్నా ఇచ్చేంత గొప్ప స్నేహితుడివిరా నువ్వు. నీ మనసుని కాల్చేసి ఆ మంటల మీద నేను చలి కాచుకోవాలా? వద్దు, ముందు ఈ పెళ్లిని ఆపేద్దాం. ఏం చేయాలో తర్వాత చూసుకుందాం. నేను ఇప్పుడే అంకుల్తో ఈ విషయం గురించి మాట్లాడతాను. సూర్య ప్లీజ్, అలా అనొద్దు. ఈ పెళ్లి జరగాలి, లేదంటే భూమి తట్టుకోదు. తనని బాధ పెట్టొద్దు. నీకు దండం పెడతాను. నువ్వు మండపానికి వెళ్ళిపో, నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అని అతన్ని ప్రాధేయపడి నేను రోడ్డు దాటి ముందుకొచ్చేశాను. సూర్య నా వెనకాలే వచ్చాడు. అది నేను గమనించలేదు. అదే సమయంలో బాగా తాగేసి రోడ్డు మీద లారీ డ్రైవ్ చేస్తున్న ఒకడు సూర్యని గమనించుకోకుండా రోడ్డు దాటేటప్పుడు యాక్సిడెంట్ చేశాడు. ఆ శబ్దానికి వెనక్కి తిరిగిన నేను వాణ్ణి రక్తపు మడుగుల్లో చూసి తట్టుకోలేకపోయాను. అక్కడ సమయానికి ఎలాంటి వెహికల్స్ లేవు. అంబులెన్స్కి ఫోన్ చేసి వాణ్ణి భుజం మీద వేసుకొని కొంత దూరం పరిగెత్తాను. ఆకాష్, ఒక్క నిమిషం ఆగరా. సూర్య, తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలరా. ఎందుకు ఆపుతున్నావు? భూమి పక్కన నేను కాదు, నువ్వు జతగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టే తెల్లారితే పెళ్ళనగా నాకు ఇలాంటి పరిస్థితి ఇచ్చాడు. ఇప్పుడు నా ప్రాణం ఖచ్చితంగా పోతుంది, నాకు తెలుస్తోంది. అలా అనొద్దు సూర్య, నేను తట్టుకోలేను. నువ్వేం మాట్లాడకురా, నన్ను మాట్లాడిని. నేను చనిపోయిన విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. రేపు మండపంలో నువ్వే భూమి మెడలో తాళి కట్టాలి. ఏం చేస్తావో నీ ఇష్టం. ఇది నా చివరి కోరికనుకో. నా అంత్యక్రియలు కూడా నువ్వు చెయ్యొద్దు. ఇంకెవరితో అయినా చేయించు. లేదంటే ఆ మలినంతో నువ్వు భూమి మెడలో తాళి కడితే తనకేదైనా కీడు జరగవచ్చు. అదే వాడి ఆఖరి మాట అయింది. ఆ తర్వాత అంబులెన్స్ వచ్చింది. కానీ అప్పటికే సూర్య ప్రాణం పోయింది.
ఎంత ఏడ్చినా నాలో బాధ తగ్గలేదు. వాడి కోరిక ప్రకారం నాకు తెలిసిన స్నేహితుడిని పిలిపించి వాళ్ళని బతిమాలి వాడికి అంత్యక్రియలు జరిపించాను. పెళ్లి ముహూర్తం సమయానికి ముసుగు వేసుకుని మండపంలోకి వెళ్ళాను. ఆ లైన్ పూర్తి కాగానే భూమి చదవడం ఆపేసింది. ఆమెలో దుఃఖం పొంగుకొచ్చింది. గట్టి గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలుపెట్టింది. మూసి ఉన్న తలుపుల వెనక ఆమె ఏడుపు ఏ ఇంటికి చేరలేదు. సాయంత్రం ఆకాష్ తిరిగి వచ్చేంత వరకు ఆమె గుక్క పెట్టి ఏడుస్తూనే ఉంది. సాయంత్రం అతను తిరిగి వచ్చి కాలింగ్ బెల్ కొట్టగానే స్పృహలోకి వచ్చింది ఆమె. కన్నీళ్లు తుడుచుకొని వచ్చి తలుపు తీసింది. భూమి, ఎందుకలా ఉన్నావు? ఏమైంది? ఏడ్చావా ఏంటి? లేదు, నిద్రపోయాను, అందుకే అలా ఉంది. ఈ టైంలో నిద్రేంటి భూమి? అంత బోర్ కొడితే మీ అమ్మగారికి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అంటూ అతను లోపలికి వచ్చాడు. సరే, వంట మొదలు పెట్టావా? నిద్రపోయావు కదా, ఎలా చేసుంటావు? ఈ పూటకి నేను చేసేస్తానులే, నువ్వు రెస్ట్ తీసుకో. ఆకాష్, ప్లీజ్ ఈ పూటకి నన్ను తినమని అడగొద్దు. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. నువ్వు తినేసి పడుకో, నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ ఆమె తల మీద చేత్తో నిమిరాడతను. భూమి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. సూర్య చనిపోయినందుకు ఏడవాలో, ఆకాష్ అనుభవిస్తున్న మనోవేదనని తలుచుకొని ఏడవాలో అర్థం కావడం లేదు. 6 సంవత్సరాల నుంచి తను నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు తెలియనే తెలియదు. పైగా పెళ్ళయ్యాక నీ నుంచి విడిపోతానని మొహం మీదే చెప్పాను నేను. ఒక పక్క స్నేహితుడి చావు, కొంతకాలం నేను చూపించిన ద్వేషం, ఇప్పుడు ప్రేమించిన భార్య దూరమైపోతుందన్న బాధ, అన్నీ మోస్తున్నాడు తను. అంత మంచివాడు కాబట్టే నా సూర్య తను ప్రేమించిన నన్ను స్నేహితుడి జీవితంలోకి పంపాలనుకున్నాడు అంటూ ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోకుండా గడిపింది ఆమె. ఆ తర్వాత ఒక వారం రోజులు గడిచాయి. సూర్య చనిపోయిన విషయాన్ని మర్చిపోయి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసింది ఆమె. ఆ ప్రయత్నంలో తన భర్తకి తన మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకొని అతని పట్ల ఆకర్షితురాలవుతూ వచ్చింది. రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు అతని గదిలోకి వెళ్ళి కన్నార్పకుండా అతన్ని చూస్తూ కృతజ్ఞతలు చెప్పుకునేది మనసులో. నేను ప్రేమించిన వాడు చనిపోయాడన్న బాధ కంటే నువ్వు భరిస్తున్న దుఃఖం గురించే నేను ఎక్కువ బాధపడుతున్నాను. నాకే తెలియకుండా నువ్వు నా మనసంతా నిండిపోయావనే దానికి ఇదే నిదర్శనం. చెప్పేస్తాను ఆకాష్, త్వరలోనే నా ప్రేమ నీతో చెప్పేస్తాను. అప్పుడు నువ్వు చాలా సంతోషిస్తావు అంటూ మాట్లాడుకునేది. అతను అడక్క ముందే అన్నీ సిద్ధం చేసి అందించేది. అలా భర్త పట్ల తనకున్న అంకిత భావాన్ని చూపించేది ఆమె. కానీ ఆకాష్కి అది ఏదీ అర్థం కాలేదు. ఏంటి మేడం గారు ఈ మధ్య కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారు? ఇంకో 15 రోజులు గడిస్తే నీకు ఈ ప్రాబ్లమ్స్ ఏం ఉండవులే. అంటే నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తానన్నాను కదా, ఇదిగో తీసుకొచ్చాను. ఏంటిది? నీ పాస్పోర్ట్. వీసాకు కూడా అప్లై చేశాను, తొందరలోనే వస్తుంది. నువ్వు కోరుకున్నట్టే యుఎస్కి వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు. నీ కల నెరవేరుతుంది కాబట్టి సంతోషంగా ఉంటావు. నేను సంతోషంగా ఉంటాను, మరి నువ్వుండక్కర్లేదా? నాకేమైంది ఇప్పుడు? నేను వెళ్ళిపోయాక నువ్వేం చేస్తావు? నీకోసం ఒంటరిగా ఉండిపోతానా ఏంటి? మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నిజంగా చేసుకుంటావా? నా మీద ఒట్టేసి చెప్పు అంటూ అతని చేతిని తన తల మీద పెట్టుకుందామె. ఏమైంది భూమి, వింతగా ప్రవర్తిస్తున్నావు? భూమి కోపంగా ఆ పాస్పోర్ట్ని చించేసి అతని మొహం మీద విసిరి కొడుతుంది. వింతగా ప్రవర్తిస్తున్నది నేను కాదు, నువ్వు. నీ స్నేహితుడు బాధపడకూడదని నన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. అతను చనిపోతే ఆ బాధను నేను తట్టుకోలేనని నాకు చెప్పకుండా దాచావు. సూర్యకిచ్చిన మాట కోసం నా మెడలో తాళి కట్టావు. తను చనిపోయిన బాధను మనసులో మోస్తూ నన్ను సంతోషంగా ఉంచే ప్రయత్నాలు చేశావు. ఇంత నరకం అనుభవిస్తూ ఎలారా నవ్వగలుగుతున్నావు? భూమి, నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? నీ డైరీ చెప్పింది. ఒకవేళ నేను అది చదవకపోయి ఉంటే ఈ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోయి ఉండేదాన్ని. నువ్వేంటో నాకు తెలిసేదే కాదు. నా మనసులో నువ్వు ఉన్నావని కూడా నాకు తెలిసేది కాదు. రెండోసారి కూడా ఒంటరి దానిలా మిగిలిపోవాల్సి వచ్చేది. ఏం చేయను భూమి, వాడికి ఇచ్చిన మాట కోసం నా స్నేహితుడిని అందరి దృష్టిలో ఒక మోసగాడిగా ముద్ర వేశాను. వాడు చనిపోయిన విషయం కంటే ఈ విషయం గురించే నేను ఎక్కువసార్లు బాధపడ్డాను తెలుసా? వాడు లేడని తెలిస్తే నువ్వేమైపోతావో అని భయం వేసింది. అందుకే నా మనసులో లేని సంతోషాన్ని పెదాల మీద నవ్వుగా మార్చి నిన్ను నవ్వించడానికి చాలా తంటాలు పడ్డాను. అమెరికా వెళ్ళాలన్న నీ కల నెరవేరితే అలా అయినా కొంత సంతోషంగా ఉంటానని నన్ను పంపించేద్దామనుకున్నావు కదా? ఓరా, మాట్లాడకు నాతో
అలా అనొద్దు భూమి, ప్లీజ్. నీ ప్రేమ దక్కదని తెలిసినప్పుడు కూడా దూరం నుంచి నిన్ను చూస్తూ బతికేయొచ్చు అనుకున్నాను. అలాంటిది పక్కనే ఉండి మాట్లాడనంటే నేను తట్టుకోలేనమ్మాయి. అతను బతిమాలేసరికి ఆమె మనసు కరిగిపోతుంది. వెంటనే అతన్ని హత్తుకొని, జరిగిందంతా తెలిసిన క్షణం నుంచి నా మనసు నిన్ను ఆకాశమంత ఎత్తులో చూస్తోంది. ఇంత గొప్ప భర్త దొరకడం నా అదృష్టం ఆకాష్. దాన్ని నేను దూరం చేసుకోలేను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ భూమి. ఈ మాట చెప్పే అదృష్టం రాదనుకున్నాను, కానీ వచ్చింది. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా అంగీకరించి కలకాలం సంతోషంగా కలిసి బ్రతుకుతారు. కోరుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోయినంత మాత్రాన బ్రతకడానికి దారులు మూసుకుపోయినట్టు కాదు. మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని దేవుడు ఎప్పుడో నిర్ణయించి ఉంచుతాడు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.